ఏం పేరు ఉన్నది? నా పేరు రవీందర్ సార్. రవీందర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి నర్సంపేట నుండి వచ్చిన. నర్సంపేటకి ఏం బాధతో వచ్చినావు? మా నాన్న అది పెరాలసిస్ వల్ల సరిగా కోల్పోతే వచ్చిన సార్. అచ్చా, పెరాలసిస్ వచ్చింది, బ్రెయిన్లో జ్ఞాపక శక్తి పోయింది, కాన్షియస్ పోయింది, మనుషులను గుర్తుపట్టకుండా అవులా చేస్తున్నాడు. బయట తిరిగి తిరిగి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఈడ ఇవి వాడినాక ఎట్లున్నది? కొద్దిగా ఇప్పుడు మనుషులను గుర్తుపడుతుండా? గుర్తుపడతాను సార్. కొద్దిగా ఎన్ని రోజులే వాడి? ఇప్పుడు నెల 15 రోజులు. నెలనే ఒకటే విజిట్? ఒకటే విజిట్. ఇది రెండో విజిట్. ఇది రెండో విజిట్లో ఒక నెలలో నీకు మళ్ళీ మంచి ఖాళీగా వచ్చింది. కొద్దిగా ఇప్పుడు మళ్ళీ అట్లనే వాడిపించి 2-3 నెలలు అయినాక ఆయనంతలైనా ఈశ్వరప్ప క్లినిక్ వస్తా అని చెప్పి వస్తాడు. అప్పుడు దొరకరా? ఇలా మీ నాయన మంచిగా అయినందుకు వీళ్ళు మీ పక్క వాళ్ళు వచ్చిర్రా? వచ్చి తీసుకొచ్చి వీళ్ళని దొరికొచ్చినావు. అమ్మ, నీ పేరేంది? శ్రీలత. శ్రీలత, నీకేం బాధ? అది నరాల వీక్నెస్. ఏమవుతుంది నీ బాధలు చెప్పు. తల బాగా మంట వచ్చేది. ఏడొస్తుండే? బ్రెయిన్ అందులో మంట వస్తుండే? మంట వస్తుండే. అది కొన్ని రోజులకు నరాల మీద వెయిట్ పడి నరాలు తిమ్మిర్లు వస్తాయి. ఎటు పండుకుంటే ఎదలో కూడా మెలకు వస్తుంది. నిద్ర కూడా పట్టకుండా మెలకు అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ ఆ సైడ్ తిరిగి పండుకుంటే మళ్ళీ ఆ సైడ్ రక్త సరఫరా బంద్ అయ్యేదాకా మళ్ళీ ఏ పక్క పంటే ఆ పక్క మీద నీకు నిద్ర పడతలేదు. బాగా ఉన్నదంతా నీ నెత్తిలో ఉంది ప్రాబ్లం. ఒక 6 నెలల కాంచి కంటి చూపు పోయింది. బాడీలో తెలియకుండా మీదికి వస్తలేదు కానీ లోపల కండరాలు. నీకు మెదడులో రక్త ప్రసరణ తగ్గిపోయింది. దాని నుంచి ఇంత చిన్న ఏజ్లో సమస్య శురువైంది. తిరిగి తిరిగి అలసిపోయి వచ్చారు డాక్టర్ల దగ్గర, బయట తిరిగి ఎక్కడెక్కడ తిరిగినా ఆ బ్యాగులు ఏమంటారు నీ రిపోర్ట్లు, ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్ అన్నీ చేయించారు కదా. ఏమన్నారు డాక్టర్ మరి? నరాల వీక్నెస్ మందులు వాడాలి అని అన్నాడు. అవే వాడతానా, తగ్గినప్పుడు బంద్ చేస్తానా, మళ్ళీ ఎక్కువైనప్పుడు వాడుతున్నావు. డాక్టర్ని సంప్రదించి. ఆ మందులు ఏమైనా పని చేస్తున్నాయా నీకు? పని చేయక ఇక్కడికి వచ్చినావు కదా. ఇక నువ్వు ఒక్క మందు కూడా ఏది మింగకుండా చేస్తా. నువ్వు ఈ నెల మందులు వాడుకొని ఏ పక్క వాడుకొని నిద్ర పడుతుంది సార్ అని చెప్పాలి. ఓకేనా?